మామిడికాయ పెసరపప్పు చేస్తాను. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, జీలకర్ర, మామిడికాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఈ మామిడికాయలు పుల్ల ఉండాలి. పుల్లటి మామిడికాయ అయితేనే బాగుంటుంది. ఈ మిరపకాయలు మిక్సీ పట్టుకోవచ్చు. ఎల్లిపాయ, జీలకర్ర, మిరపకాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. లేకపోతే కచ్చపచ్చగా కూడా దంచుకొని ఇట్లా దంచిన వేస్తాను. కచ్చపచ్చగా దంచిన వేస్తాను. ఇందులో మామిడికాయ ముక్కలు, వాటరు, 1 గ్లాస్ పప్పు తీసుకున్నా. మీరు 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. పల్సగా అవుతుంది. పల్సటి పప్పు లాస్ట్ పోపు పెట్టుకోవాలి. ఫస్టే తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ అంటూ పెడతాను. ఇప్పుడు దీంట్లో పసుపు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. ఉప్పు వేస్తే ఉడకదు అంటారు కానీ ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఉప్పుతో ఉడికితే టేస్ట్. కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది. గ్యాస్ పప్పు మనం ఉడికేదాకా కొంచెం ఐలోనే పెట్టాలి. తర్వాత మిడిల్గా పెట్టాలి. ఈ పప్పును 1 గంట సేపు నానబెట్టిన, అందుకే 4 గ్లాసుల వాటర్ పోసినాం. డైరెక్ట్ వేసుకుంటే 5 గ్లాసులు పోసుకోవాలి. వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ పోసుకోవచ్చు. పక్కన ఉన్న స్టవ్ మీద కొన్ని 1-2 గ్లాసులు వేడి చేసి మసిలే నీళ్లు ఇంట్లో పోయాలి. చల్లటి నీళ్ళు పోయొద్దు. చల్లటి నీళ్ళు పోతే మంచిగా ఉండదు టేస్ట్. కారం కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు. తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిద్దాం. హై ఫ్లేమ్లో ఉంది, కొద్దిగా స్లోగా వేయాలి. పప్పు దగ్గర పడ్డదిగా ఒకసారి టేస్ట్ చేస్తా. ఉప్పు కారం సరిపోయింది అనేది. నాకు కారం పడుతుంది, కొద్దిగా కారం వేసుకుంటా. సరిపోతుంది నాకైతే అట్లా. ఈ కారం తక్కువ తినే వల్ల మిరపకాయల పేస్ట్తో సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెడతా. కారం వేసిన పప్పు ఉడికిందో లేదో చూస్తాను. అంటాను పప్పు ఉడికింది. పలసటి పప్పు ఉంటే ఇక దించి తాలింపు పెడతా. తాలింపుకి ఒక గిన్నె తీసుకున్నా. ఇక 1 పావున్నర నూనె పోస్తాను. సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొన్ని దింటులు, ఎల్లిపాయలు, కరివేపాకు అంతే. ఇప్పుడు చల్లగైనాక పప్పులో కలుపుకోవాలి. ఇప్పుడు పప్పులో కలుపుతాను. మామిడికాయ పప్పు రెడీ. నచ్చితే మీరు కూడా చేసుకోండి.